అల్లో 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 మై డియర్ సన్ను. డాడీ గుడ్ మార్నింగ్ డాడీ. ఈ అదవ మర్యాదలకేం లోటు లేదు కానీ నీతో మాట్లాడాలా బయటకు తగలడవో. ఓకే నిల్రా, నా కడుపున సెడబుట్టావు కదరా. నీ కూతుర్నెవడో ఎత్తుకుపోతే నువ్వు ఎత్తకటం మానేసి ఆ పొట్టోడికి అప్పచెప్తావా? ఆడి వల్ల అయ్యే పని కాదు కానీ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఓ పవర్ఫుల్ గ్యాంగ్ నెట్టి ఎత్తికించు. ఓకే సెక్రటరీ, ఆ అమ్మాయిని ఎతకడానికి మంచి పవర్ఫుల్ గ్యాంగ్ ఒక దాన్ని అద్దెకు పట్టరా. హలో అమ్మా, నేను మాధవిని. అమ్మా నువ్వా? బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వేం కంగారు పడుకు. నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు చాలా మంచివాళ్ళు, నన్ను బాగా చూసుకుంటున్నారు. అలా అయితే పర్వాలేదులే. ఆ పొట్టుడికి నాన్నకి చెప్పద్దు. అవును, ఆ పొట్టుడు ఎక్కడా? వాళ్ళేడు నిన్ను వెతుకుంటూ చెట్లమ్మట పొట్లమ్మట పడిపోయాడు. అయితే ఓకే, ఉంటాను. బాయ్ మా. అదండి జరిగిన కథ. మనం ఆ పొట్టని పట్టుకుంటే మిగిలిన కథ వర్కౌట్ అయిపోతుంది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు తల్లి మహేశ్వరమ్మ, తండ్రి రావు గోపాలరావు, తనయుడు కోట శ్రీనివాసరావు. సెక్రటరీ సార్, పరగడుపునే లేచి ప్రత్యక్షనారాయణకి దండం పెట్టుకోవాలి గాని గమిడి గేదెలు వెనక్కి తిరిగి పడుకున్నట్టు వీళ్ళేంట్రా? ఏ సబ్లో కాలా కుత్తే సార్. కాలనో లాలనో ఏ కుత్తి అయితే ఎదవ నూసెన్సు ముందాళ లెగిసి నుంచోమను. ఉటో ఉటో కోతలొద్దు, కుత్తేగాళ్ళని చెప్పాడు మా వాడు. అసలు మీ కథ ఏంటి? Sir, we are black dogs, well trained, from Scotland. Hold on. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరు వాళ్ళు? ఆ చెబుతారు. పోనీ ఎలా కిడ్నాప్ చేశారో చెప్తారా? అలా అడిగావు, ఆ సీనరీ చెప్తా. సపోజ్ మా సెక్రటరీ గడే మా అమ్మాయి అనుకో. అమ్మా, నిన్ను కిడ్నాప్ చేస్తారంటరా. అయితే ఓకే. సిగ్గుపడ్రా ఎదవా. ఇట్ట పట్టుకుని రాబమ్మ మహాలక్ష్మి రాబమ్మ అని ఒట్టెట్టి కార్రడి ఏంట్రా అని అడిగి టిక్కీలో దొంగబెట్టి దర్జాగా తీసుకెళ్ళారు. మరి అలా కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే మీరెలా చూస్తూ ఊరుకున్నారు? ఊరుకున్నాను అంటే ఆడు తొక్కుడు పిల్ల ఆడుకోవడానికి జోడీగా లేడీని తీసుకెళ్తాడు అనుకున్నాను. గోల్డెన్ రా. ఇంతకీ ఈ వాయింపుడు ఏంటండి? బాబు కొడుకు డిఫరెన్స్. అక్కడ పొగిడితే వాయించేవారు, ఇక్కడ ఎటకారం చేస్తే వాయించేస్తారు. అంటే మీరు ఇప్పుడు వెటకారం ఆడారండి? కాదు, ఏనాడో నీకు రుణం. నోటి మాట మీద నోట్ లేకుండా క్యాష్ తీసుకున్నాను, అది ఇప్పుడు తీర్చేద్దామని ఇది అరేంజ్ చేశాను. నల్ల కళ్ళద్దాలు ఒకటి. సారీ సార్, చిన్న క్లూ ఏదన్నా చెప్పండి. నేను నీకు క్లూ ఇవ్వటం కాదు, నువ్వు నా కూతుర్ని తీసుకురావాలి. ఎంత అవుద్ది? 5 lakhs. అర్థమైంది కదా? 4 lakhs. ఆపండి. 3 lakhs. 2 lakhs. చూసావు కదా, భజంత్రీలు మౌనం వహించారయ్యా. అంటే వాళ్ళకి రేట్ నచ్చింది. అగ్రిమెంట్ 2 lakhs, బజానా 1,00,000. సెక్రటరీ ఉంచు. అలాగే. అలాగే అంటే కాదు, ఈ మ్యాటర్కు ఇంకో లింక్ ఉంది. మా మేనలుడు పొట్టోడు ఆడు కూడా నా కూతురు కోసం సెర్చింగ్. మీకంటే ఆడు ముందు దాన్ని క్యాచింగ్ అనుకో, మీకు అనుకున్న టోటల్ అమౌంట్ ఆడికెళ్ళిపోద్ది, మీకు ఇచ్చిన భజన మాకు రిటర్న్ అయిపోద్ది. ఇది కండిషన్. క్లూ దొరికింది. మీ అల్లుడు గారి ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి సార్. ఓకే. అల్లో టీం మొత్తానికి ఒకే ఫోటో ఇచ్చాను, ఫీల్ అవ్వక. అల్లాడు గుద్దేస్తూనే ఉంటాడు, ఇలా ఫోటోలు వచ్చేస్తూనే ఉంటాయి. మా ఓడి నెగిటివ్ వాల్యూ అలాంటిది. సెక్రటరీ సార్, ఈ వాసన చుట్టలేట్రా. కుక్కలు కదా, వాసన చూసి పట్టేస్తాయి. ఇంకా నయ్యం, నా కూతురు ఫోటో ఇచ్చాను కాదు. అరే ఓ సంబా అన్రేట్రా ఏమనాలన్నా? అరే ఓ సంబా అరే ఓ సాంబా, అరే ఓ సాంబా. నీ కప్పురాలను ఎప్పుడు తింటానో ఏంటో. దా కూర్చో. వద్దన్నా. తారా మా వీటిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారంటావు? తెలియదన్నా. ఎందుకు చేసి ఉంటారంటావు? తెలియదన్నా.
ఎక్కడ పెట్టి ఉంటారంటావు? తెలియదన్నా. 10 ఏళ్ళ నుంచి నా దగ్గర పని చేస్తున్నావు, ఆ మాత్రం తెలీదు? 10 ఏళ్ల నుంచి నువ్వు నా దగ్గరే ఉన్నావు కదన్నా, మరి నీకు తెలియదా అన్న? నేను యజమానిని, నువ్వు నౌకరు. అందుకే కదన్నా తిరిగి నేను మిమ్మల్ని కొట్టలేదు. నువ్వెందుకు నవ్వుతున్నావే? అన్నా ఆడెవడో పైన అనుమానంగా తిరుగుతున్నాడు. వాణ్ణి మర్యాదగా ఇక్కడ తీసుకురండి. వాడెవడో నేను తెలుస్తా. ఓహో, ఇలా నిలబడాలి కావాలి. నువ్వు అనుకుంది కరెక్టే, ఇక్కడికి రా. వస్తున్నా. ఇల్లు ఒకళ్ళు వేసి ఒకళ్ళు చూసుకోరా ఏంటి? ఎవరు నువ్వు? కిడ్నాపర్లు పంపిన ఇన్ఫార్మర్ వా? కాదు, కిడ్నాపర్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చిన ఇన్ఫార్మర్ని. ఓహో, ఇలా రా. మళ్ళీ రావాలా? చెప్పు. చెప్పాలంటే ₹1,00,000 అవుద్ది. ఇలా రా. ఈ 4 స్తంభాలు ఆడేటర్ బాబు. మళ్ళీ ఇదే వచ్చింది. వాళ్ళు నీకు తెలుసని గ్యారంటీ ఏంటి? ఇవిగో ఫొటోస్. ఇదిగో అడ్వాన్స్. మిగతాది TDS కట్ చేసి పంపిస్తా. చెక్కు. చెక్కు బౌన్స్ అయితే ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకి ఇస్తా. ఓకే, ఇలా రా. దొబ్బుతున్నారా ఎక్కడున్నారో చెప్పు. కనకమేడల వర్కింగ్ మెన్స్ హాస్టల్. ఓకే, సరే అయితే ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే. నువ్వు నిలబడవే బాబు. ఇక నువ్వు నించోక్కర్లేదు, వెళ్ళిపో. 3 స్తంభాలు ఆడేటరా బాబు. మేనేజర్, మాకు 10 రూములు కావాలి. ఎవరు మీరు? వీడిని చూస్తే తెలియట్లే, హాకీ టీం. ఇది వర్కింగ్ మెన్స్ హాస్టల్, అది కూడా వీలవదు. హలో, మేము వర్కింగ్ మెన్సే, ఉమెన్స్ కాదు. రూములు ఖాళీ లేవయ్యా. ఒక్కసారి సెల్ ఫోన్ ఇప్పుడు చెప్తా కదా. నువ్వు వెళ్ళి ల్యాండ్ లైన్ సంగతి చూడమ్మా. వెళ్ళు. అరే, వాచ్మెన్ రూమ్ ఎక్కడ? ఎందుకో అదిగో ఎదురుకుండా ఉంది. అరే, ఈయన వాచ్మెన్ రూమ్. వదలండి రా, నేను జెంట్మెన్. వాచ్మెన్. ఎవరు మీరు? నన్ను కొడతావేంటి? వర్కింగ్ మెన్స్ అన్నావు, ఉమెన్ ఉంది ఏంట్రా? ఇది వాచ్మెన్ గడి పెళ్ళం. ఒరే వాచ్మెన్, ఏంటి గొడవ? బయటికి రారా. ఏంటి దౌర్జన్యం? రే, ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. పళ్ళు రాలిపోయిన పళ్ళు నేను రాళ్ళు కొడతావురా. అరే రూమ్ ఎవరిళ్ళు ఏంటి గొడవ? శివాజీ, వాడే మా పొట్టోడు. వాడిని రాని, వాడికి భజంత్రి నేను వాయిస్తాగా. రా. మాధవి, నేను రా. ఐ లవ్ యూ రా. భయపడకరా, నేనేం చేయను రా. ఐ లవ్ యూ. ఏరా, నువ్వు రా పక్కరా. ఏరా, ఏంట్రా? నా కాబోయేదాన్ని కిడ్నాప్ చేస్తారా? తప్పు కదరా? తప్పే భయ్యా, నేను వద్దన్నా, కానీ మా అన్నయ్య కిడ్నాప్ చేయమని కొట్టాడు భయ్యా. ఏరా, కొట్టావా? నేను చెప్పాను సార్, కానీ మా నాన్నగారు ఇలా పట్టుకుని ఆపండి సార్, అలా కొట్టారు సార్. అన్నా, వాళ్ళు అసలు కొట్టుకున్నారో లేదో గానీ నిన్ను మాత్రం పిచ్చ కొట్టుడు కొడుతున్నారన్నా. ఏరా అయ్యా, మీరు డబ్బు కోసమే కిడ్నాప్ చేశారా? డబ్బు కోసమైతే పర్లేదు, ఇంకా దేనికోసమైనా కిడ్నాప్ చేశారా? మీరు మరీ దానికోసమే తీసుకొచ్చుంటారన్నా. అది జరిగిపోయి ఉంటుంది. ఆ ఇంటి మసి చూడు, అనవసరంగా లాక్కు. మన గ్యాంగ్ ముందే మన పరువు పొత్తి. మనకు కావాల్సింది మాధవి, డబ్బు. ఆర్డర్ చెయ్యి. వీళ్ళని తాళతో కట్టేయండి రా. నువ్వు మాధవిని స్మూత్ గా డీల్ చేస్తా. వీళ్ళెవరు? నల్లోళ్ళెవర్రా? ఎవర్రా మీరు? బ్లాక్ డాగ్స్. మమ్మల్ని ఎందుకు తోసారా? కోట గారు ఈ అమ్మాయిని తీసుకురమ్మని మాతో డీల్ కుదుర్చుకున్నారు.
అమ్మాయిని తీసుకునే మంది నాకోసమేరా? అదంతా మాకు అనవసరం. మాకు డబ్బులు ఇచ్చారు, మేమే తీసుకెళ్తాం. నేను తీసుకొస్తానని చెప్తున్నాను కదా. అదంతా మాకు అనవసరం, మేమే తీసుకెళ్తాం. పంపుకుంటే ఏం చేస్తారా? కొడతాం. ఎవరిని? ఎవరినైనా కొడతాం. పట్టుకో. అయ్యా నన్ను కొట్రా. అరే దాసు ఈ ముష్టి యుద్ధాలా ముష్టోళ్ళ చంపేస్తారంటావా? చంపేయడం ఏంటో నిజంగానే చంపేస్తా. మనం చావకూడదు, పరువు పోకూడదు. ఏదోటి మేనేజ్ చెయ్యి. నేను చేస్తాను కదా, నీ ఉప్పు పప్పు అన్నా. పారిపోయే దారి లేక వాళ్ళు ఎదురిస్తున్నారన్నా, లేకపోతే నిన్నెదిరించే ధైర్యం వాళ్ళకి ఎక్కడిది? దారి లేక దారి 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 పట్టుకోండ్రా. మీ చెప్పా సిగరెట్ ఇప్పుడే ఇచ్చాను. ఏంట్రా ఎంత లేటు? దారిలో పనిబడి లేట్ ఏంట్రా? పద వెళ్దాం. గెలిచాలే బా రారా. వస్తున్నాం. దీనికే తక్కువ లేదు. ఏదో ఓవర్ యాక్షన్ నువ్వు. కూర్చో. త్వరగా పదా, ట్రైన్ టైం అవుతుంది. పదా. అరే ఈ ఇల్లు మనదిరా, ఈ సోఫా మనదిరా, ఈ కిచెన్ నాదిరా, నడుమ గ్యాంగులేందిరా. గ్యాంగ్ అంటే గుర్తొచ్చింది. ఈ పొట్టోడు గ్యాంగ్ తో పాటు భౌ భౌ అంటూ ఆ బ్లాక్ డాగ్స్ గ్యాంగ్ ఎవరున్నాయా? తొట్టి గ్యాంగులు ఎన్నుంటే మనకేంట్రా? మనం లోపల ఉన్న సింహాలం, వాళ్ళు బయట దక్కున్న పిరికి పందలరా. దయచేసి ఎంజాయ్ చేయండి రా. ఇల్లు మనదిరా, ఈ హోల్ మనదిరా. ఏంటి డాడీ? ఓరి సన్నాసేదవా, నేను బాగా టెన్షన్ లో ఉన్నప్పుడు పుట్టుంటావు. ఓ పవర్ఫుల్ గ్యాంగ్ నెట్రా అంటే ఆ సవటలు నెట్టావెట్రా. వాళ్ళ డీల్ ని క్యాన్సిల్ చేసి. ఓకే సెక్రటరీ, ఆ బ్లాక్ కుత్తెల్ని రీకాల్ చేయరా, అలా డీల్ క్యాన్సిల్ చేద్దాం. గొప్ప గొట్ట సావిడైపోయిందయ్యా. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం. ఆ గొడ్డుని లెగమని చెప్పు. ఉఠో ఉఠో. మీలో డిసిప్లిన్ పోయింది. దీని సిగదర్రగా చేతికి దొరికిన పిల్లని చేతులారా వదిలేంచారు కదంటయ్యా. ఆ పొట్టోడి తొట్టి గ్యాంగ్ పట్టుకున్న అమ్మాయిని తీసుకురావడం మాకు ఇష్టం లేదు. మేము ట్రైనింగ్ అయిన బ్లాక్ డాగ్స్, వాళ్ళు ట్రైనింగ్ లేని ఆకు రౌడీస్. కుక్కలకు ట్రైనింగ్ అన్నాను కానీ రౌడీలకి ట్రైనింగ్ అంటాం ఇదే మొదటిసారి. ఏమండి, ఆ మన అమ్మాయి దొరికిందా? ఆ దొరికింది. కానీ దొరికిన అమ్మాయిని ఈ నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు వదిలేశారు. ఇదిగో నల్ల కుక్కలు. నేను రావు గోపాలరావు గారితో మాట్లాడానయ్యా. మీ వల్ల కాదు అన్నాడయ్యా. మన డీల్ క్యాన్సిల్. ఒక్కసారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత పని పూర్తయ్యే వరకు డీల్ క్యాన్సిల్ చేయడం కుదరదు. ఏమండి, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటారు? ఒక పంచే ఇవే వాళ్ళని ఫాలో అయ్యి డే టైం అంతా వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి రేత్రి వచ్చి నాకు చెప్పు. ఇదిగో ఎవర్రా, ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుంటున్నాం, కొంచెం ఆపండి అయ్యా. డిఫరెన్స్ తెలియదు మీకు? ఏంటి ఇక్కడ దుకాణం పెట్టావు? నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర రావడం లేదు. ఓహో, ఆ వంకతో కాళ్ళేసి కౌగిలించుకుంటే టెంప్ట్ అయిపోతానా? అయినా నేను కౌగిలించుకుంటే తప్పేంటి? నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ప్రేమించాలంటే దానికి మనసు ఉండాలమ్మా. అలాగా? అయితే నాకు ఫ్రెండ్ ఉంది, మనసు చాలా మంచిది. వెరీ గుడ్. కానీ ఆ అమ్మాయికి ముక్కు లేదు, ముందు పళ్ళు కొంచెం ఎత్తు. మరి అమ్మాయిని చేసుకుంటావా? నేను చేసుకోను. ఏ? నాకు ఇష్టం లేదు. కానీ నువ్వంటే నాకు ఇష్టం. నీ ముక్కు బాగుంటుంది, నీ కళ్ళు బాగుంటాయి, నీ పెదాలు బాగుంటాయి, అచ్చు సినిమా హీరోలాగా.
అందుకే నిన్నేం ప్రేమిస్తున్నాను. ఎవరైనా మనిషిని చూసి ప్రేమిస్తారు, తర్వాత మనసు తెలుసుకుంటారు. ప్రేమ గురించి నోట్స్ బాగానే రాసుకున్నావు. నేనేం చెప్పాలనుకున్నానో అది చెప్పేశాను. ఒకవేళ మా నాన్న పొట్టోడికిచ్చి బలవంతంగా పెళ్లి చేసినా ఆ తాళి తీసి వాడి మొహాన్ని కొట్టి నీ దగ్గరకు వచ్చేస్తా, నీతో కాపురం చేస్తా. నేను చేయనంటే నువ్వు చేయకపోతే నేనే చేస్తానే. ఇదేంది